హాయ్ అండి, అందరికీ శుభోదయం చెప్పేశాను కదా. ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే, నాకు ఆశ్చర్యం కూడా వేసింది చాలా. ఇప్పుడు ఆవకాయలు పెట్టుకుంటున్నారు కదా అందరూ. వాళ్ళ ఇంట్లో జనాభా ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి, పిల్లలు ఎవరైనా దూరం ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి పంపడాన్ని బట్టి ఫారెన్లు అవిను పెట్టుకుంటారు. ఎవరైనా తక్కువ మంది ఉన్నారనుకోండి, ఓ 25 పెట్టుకుంటారు, 20 పెట్టుకుంటారు. ఎక్కువ మంది ఉంటే 200 300 అలా పెడుతున్నారు. అందులో కూడా వంతులు వచ్చేస్తున్నాయి. మీరు ఎన్ని పెట్టారండి అంటే, ఎవరన్నా మామూలుగా మేము 20 పెట్టామండి సరిపోతుంది. 20 బాబాయ్ మాకు 20 ఏ మొలకే రాదండి బాబు, 200 300 పెట్టాలి అని. పెడితే పెట్టుకోండి. ఎవరైనా సరే ఆవకాయ కూడా వంతులు ఏంటండి. ఎవరింట్లో అది వాడకం ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు, తక్కువ వాడకం ఉన్న వాళ్ళు తక్కువ పెట్టుకుంటారు. అందులో కూడా వంతులు ఏంటండి. చాలా విచిత్రంగా అనిపించింది ఈ జనాల మాటలు. ఇవి ఈ పారాయణలు, లలిత పారాయణలు అవి వెళ్తున్నారు, మంచి విషయమే. పారాయణ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ఆవకాయ పనులు అయ్యాయంటే మీ ఇంట్లో అయ్యాయా అని, మేము ఎంత పెట్టామంటే మీరు ఎంత పెట్టారు, ఆ పెట్టిన తర్వాత మేము ఇన్ని పెట్టాం, ఇంత కాయ అయింది, ఇంత నూనె అయింది, ఇంత డబ్బు అయింది అని దాని గురించి వివరణ. అసలు మన ఇంట్లో ఏం చేసుకున్నామో ప్రతిదీ చెప్పవలసిన అవసరం ఏముంది, నాకు అర్థం అవడం లేదు. ఎవరింట్లో వాడకాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు, తక్కువ వాడుకున్న వాళ్ళు తక్కువ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇది వరకు పూర్వం రోజుల్లో అయితే ఎండాకాలమే మామిడికాయ వచ్చేది. ఇప్పుడు ఏ పండైనా సీతాఫలం అవ్వండి, మొక్కజొన్న పొత్తు అవ్వండి, బత్తాయి పళ్ళు అవ్వండి, సీజనల్గానే వచ్చేవి ఇదివరకు. ఇప్పుడు అలా కాదు, త్రోట్ ఇయర్ అంతా సంవత్సరం పొడుగునా అన్ని రకాల పళ్ళు దొరుకుతున్నాయి. దొరక్కపోవడం అన్నదే లేదు. ఈ మామిడికాయలు కూడా మళ్ళీ దొరుకుతున్నాయి మనకి. అవి మళ్ళీ కావాలంటే ఓ 4 కాయలు 10 కాయలు పెట్టుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే వాళ్ళు అలా చేసుకుంటారు. అలా మామిడికాయల గురించి గొప్పలు, ఆవకాయ గురించి గొప్పలు. ఏంటండి బాబు, ఈ గొప్పలు భరించడం చాలా కష్టంగా ఉంది. నాకే ఇలా అనిపిస్తోందా, మీకు కూడా అనిపిస్తోందా? ఒక్క నైస్గా ఒక కామెంట్ ఇచ్చేయండి ఈ విషయం గురించి. ఆవకాయలు గొప్పలు, ఈరోజు టాపిక్ ఇదే. ఎవరు వాడకాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు కదా, నిజమే కదా. అందుకని నాకేంటో చాలా ఆశ్చర్యం అనిపించింది. మీకు అలా అనిపిస్తే నాకు తెలియపరచండి. ఉంటాను, మీ విజయ పన్నాల.